జై భవాని, అందరికీ నమస్కారం అండి. ఇవాళ పప్పు గోంగూర వండుతున్నానండి. అందులో శుక్రవారం కాబట్టి పప్పు గోంగూరను తక్కువగా తీయద్దు. అసలు ఆ కూరలో కొంచెం పప్పు గోంగూరలో కొంచెం కారం వేసుకుని పప్పు గోంగూర ఎలా ఉంటుందంటే అందులో మళ్ళీ పప్పు కూడా తక్కువ వేసుకోవాలండి. కొంచెం గోంగూర ఎక్కువ వేసుకోవాలి. సగం మంచిగా నూనెలో తాలింపులు పెట్టుకుని కొంచెం లైట్గా ఉల్లిపాయ వేసుకుని చక్కగా దానికి మళ్ళీ కారం కూడా కొంచెం గట్టిగా తగిలించిందండి. అది వేసుకుని వండుకుంటే చాలా బాగుంటుందండి మటుకు పప్పు గోంగూర. 10 సార్లు అంటున్నాను మటుకు ఏమనుకోవద్దు. ఎందుకంటే అది నాకు ఇష్టం కాబట్టి చెప్తున్నాను. పులుపు అంటే మెయిన్ ఇష్టం. అందులోకి మళ్ళీ గోంగూర అని తెలుసండి, మన రాష్ట్రంలోకి ముందు పేరు వచ్చి అమృతలాగా పేరు వచ్చింది ఏంటంటే గోంగూర చట్నీ అనమాట. మేము పచ్చడి అంటే మీరు చట్నీ అంటే అర్థబద్ధం చెప్తున్నాను. గోంగూర పచ్చడి, గోంగూర రైలు ఏంటి, గోంగూర పప్పు చాలా రకాలుగా చేసుకోవచ్చండి. గోంగూర పులిహార అన్నిట్లో కల్లా గోంగూర మటుకు చాలా సూపర్గా ఉంటుందండి. అసలు మీకు తెలిసేమో కానీ అందులో పప్పు గోంగూర కూడా చాలా బాగుంటుందండి. నాకైతే చాలా ఇష్టం అండి. మా అమ్మాయి కూడా బాగా ఇష్టంగా తింటుంది. నచ్చితే కామెంట్ చేయండి. జై భవాని.